అందరికీ నమస్కారం. ఎప్పుడూ పనులతో బిజీగా ఉండి మనకంటూ కాస్త సమయం కూడా దొరకట్లేదా? అయితే ఈ చిన్న కథ మనకోసమే. బహుశా ఇది మన జీవితాన్ని మార్చేయగలదేమో. మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా? ఉదయం లేచిన దగ్గర్నుంచి ఒకటే పరుగు, రాత్రి పడుకునే వరకు ఆగదు. ఒక్క క్షణం ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోటానికి కూడా సమయం ఉండదు. అలా అనిపిస్తే ఈ కథ ఖచ్చితంగా మనకోసమే. మన కథలో హీరో పేరు రవి. చూడ్డానికి అన్నీ ఉన్నాయి, మంచి పేరు, డబ్బు, సక్సెస్. కానీ తనకి ఒక పెద్ద సమస్య ఉండేది. అది తన సంతోషాన్ని దూరం చేస్తోంది. అదేంటో చూద్దామా? రవి వ్యాపారం చాలా బాగా నడుస్తోంది, కాని తన జీవితం మాత్రం ఒత్తిడితో నిండిపోయింది. తన క్యాలెండర్ చూస్తే ముంబై లోకల్ ట్రైన్ కూడా కొంచెం తక్కువేనేమో అనిపిస్తోంది. తను సాధించిన విజయమే తన్ని ఒక పంజరంలో బంధించినట్లు అయిపోయింది. ఒక్కసారి చూడండి, రవి రోజంతా ఇలాగే గడిచిపోయేదనమాట, చిన్న చిన్న పనులతో. ప్రతి విషయంలో తనే ఉండాలి అనుకోవడం వల్ల తెలియకుండానే తన కంపెనీ ఎదుగుదలకు తనే ఒక అడ్డంకిగా మారాడు. అయ్యో పాపం కదూ. చూసారా, ఈ వాక్యం రవి పరిస్థితికి అచ్చంగా సరిపోతుంది. తను ఎంతో ఇష్టపడి కట్టుకున్న వ్యాపార సామ్రాజ్యానికే తనే బానిసగా మారిపోయాడు. అసలు సమస్య అంతా ఎక్కడుందంటే, రవి ఇంకా పాతకాలపు పద్ధతుల్లోనే ఆలోచిస్తున్నాడు. ఆ ఆలోచనా విధానమే అతన్ని ముందుకు వెళ్లకుండా గట్టిగా పట్టుకుంది. రవికి ఒక గట్టి నమ్మకం ఉండేది. అదేంటంటే, నేను లేకపోతే ఏ పని సరిగ్గా జరగదు అని. నిజానికి చాలామంది పెద్ద పెద్ద లీడర్స్కి కూడా ఇలాంటి భయమే ఉంటుంది కదండి. ఇది మనలో కూడా చాలామందికి ఉంటుంది. అయితే ఇప్పుడు మన కథ ఒక మంచి మలుపు తీసుకుంటుంది. రవి తన జీవితాన్ని మార్చేసే ఒక కొత్త ఆలోచనను కనుగొన్నాడు. అసలు కథ ఇక్కడ నుంచే మొదలవుతుంది. వినండి. ఈ స్లైడ్ను జాగ్రత్తగా చూడండి. రోజంతా గాడిదలా కష్టపడటం కాదు ముఖ్యం, తెలివిగా పనిచేసి మంచి ఫలితాలు సాధించడం ముఖ్యం అని రవికి అర్థమైంది. ఆలోచనలో చిన్న మార్పే అయినా అది తెచ్చే మార్పు చాలా పెద్దది కదా. సమయాన్ని కొనడమంటే డబ్బు పెట్టి కొనడం కాదండి. ఒక పెద్ద పండగ వంట చేసే ముందు వంటిల్లు శుభ్రం చేసుకుంటాం కదా, అలాగన్మాట. ముఖ్యమైన పనుల కోసం మన మెదడుకు కాస్త ఖాళీ సమయాన్ని ఇవ్వడం. రవి కేవలం ఆలోచించి ఊరుకోలేదు, దాన్ని వెంటనే ఆచరణలో పెట్టాడు. తన జీవితాన్ని మార్చుకోడానికి కొన్ని చాలా సింపుల్ స్టెప్స్ వేశాడు. అవేంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, రవి ప్లాన్ ఎంత సులభంగా ఉందో. మొదట చిన్న చిన్న పనులన్నీ చూసుకోవడానికి ఒక సహాయకుణ్ణి పెట్టుకున్నాడు. తర్వాత రోజుకి 4 గంటలు మాత్రమే పనిచేయాలని ఒక రూల్ పెట్టుకున్నాడు. మిగిలిన టైంలో కంపెనీని ఇంకా ఎలా ముందుకు తీసుకెళ్లాలి అని ఆలోచించాడు. ఇది ఎవరైనా చేయగలరు కదూ. మరి ఈ మార్పు వల్ల రవి జీవితంలో ఎలాంటి అద్భుతాలు జరిగాయో తెలుసుకోవాలనుందా? అయితే వినండి, చాలా బాగుంటుంది. అసలు మ్యాజిక్ ఇక్కడే జరిగింది. రవి ఇప్పుడు చిల్లర పనుల మీద సమయం వృధా చెయ్యకుండా కంపెనీకి 10 లాభం తెచ్చే పెద్ద పెద్ద నిర్ణయాల మీద దృష్టి పెట్టాడు. వావ్, అద్భుతం కదా. ఆ దొరికిన ఖాళీ సమయంలో రవి ఏం చేశాడో చూడండి. వ్యాపారం గురించి లోతుగా స్టడీ చేశాడు, కొత్త పార్ట్నర్స్ను కలుసుకున్నాడు, మంచి పుస్తకాలు చదివాడు. చివరికి ఒక కొత్త కంపెనీని మొదలుపెట్టే ఆలోచన కూడా చేశాడు. చూసారా, ఖాళీ సమయం మనలో ఎంత క్రియేటివిటీని నింపుతుందో. అంటే ఈ కథ మనకు చెప్పే నీతి ఒక్కటే: గొప్ప నాయకుడు అంటే అన్ని పనులు తానే చేసేవాడు కాదు, ముఖ్యమైన పనులు చేయడానికి సమయాన్ని సంపాదించుకునేవాడు. సరే, ఇప్పటిదాకా రవి కథ విన్నాం కదా. ఇప్పుడొక్కసారి మన గురించి మనం ఆలోచించుకుందామా? ఇక్కడ కొన్ని చిన్న ప్రశ్నలున్నాయి, వీటికి మనసులో నిజాయితీగా సమాధానం చెప్పుకుందాం. ఒక్క క్షణం ఆలోచించండి. మనం రోజంతా బిజీగా ఉంటున్నామా, లేక నిజంగా ప్రభావవంతంగా పనిచేస్తున్నామా? ఈ రెండింటికి చాలా తేడా ఉంది. ఇప్పుడు ఈ ప్రశ్న గురించి ఆలోచిద్దాం. మనం చేసే పనుల్లో ఏ పనినైనా వేరే వాళ్ళు మన అంత కాకపోయినా కనీసం ఓ 80% బాగా చేయగలరు. అలాంటి పనులను గుర్తించి వాటిని ఇతరులకు అప్పగించడం మొదలుపెట్టాలి. ఒక్కసారి కళ్ళు మూసుకుని ఊహించుకోండి, మీకు ప్రతివారం అదనంగా ఒక 10 గంటల సమయం దొరికితే ఆ సమయంలో మీరు ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తారు? గుర్తుంచుకోండి, మనం వేసే చిన్న చిన్న అడుగులే రేపటి పెద్ద విజయాలకు పునాది.
ఈరోజు మనం నేర్చుకున్న ఈ చిన్న పాఠం మీ జీవితంలో ఒక మంచి మార్పుకు శ్రీకారం చుట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.